విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ సూపర్ హిట్లే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 1982 మే 28న విడుదలైన జస్టిస్ చౌదరి చిత్రం అప్పట్లో ఎన్నో సంచలనాలకు వేదిక అయింది. ఈ సినిమాలో జస్టిస్ చౌదరిగా ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ అలా నిలిచిపోయింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్ర అభినయం చేశారు. శ్రీదేవి, శారద, జయంతి హీరోయిన్లు. నటన కోసం వయసు మళ్లిన పాత్రను, యూత్ కోసం యంగ్ క్యారెక్టర్ను ఆ రోజుల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయ చిత్రాల్లో సృష్టించేవారు. చౌదరి పాత్రను ఎంతో గంభీరంగా పోషించిన ఎన్టీఆర్ రాము పాత్రను చాలా హుషారుగా పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. జస్టిస్ చౌదరి, రాము పాత్రల్లో ఎన్టీఆర్ తనదైన బాణి పలికించారు. మరో విశేషం ఏమిటంటే, ఇదే చిత్రంలో విలన్ గా నటించిన సత్యనారాయణ కూడా ద్విపాత్రాభినయం చేయడం. శ్రీదేవి, శారద, జయంతి, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, నాగేష్, శ్రీధర్, ముచ్చెర్ల అరుణ, రాజ్యలక్ష్మి, సుభాషిణి, రాజా, చలపతిరావు తదితరులు నటించారు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో టి త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సత్యానంద రచన చేయగా వేటూరి పాటలు పలికించారు, చక్రవర్తి బాణీలు కట్టారు. ఇందులోని 7 పాటలు విశేష ఆదరణ చూరగొన్నాయి. ముద్దు మీద ముద్దు పెట్టు, 1వ నెంబర్ చిన్నదంట, శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, నీ తొలి చూపులోనే, అబ్బ ముసురేసింది, నీ చెక్కిలి వెల ఎంత అంటూ సాగే పాటలు ఎంతగానో అలరించాయి. జస్టిస్ చౌదరి చిత్రం అనగానే నటరత్న ఎన్టీఆర్ నటనా వైభవం మన కళ్ళ ముందు కదలాడుతుంది. ముఖ్యంగా సెంటిమెంట్ ఎమోషన్స్ సీన్లో ఆయన అభినయం అలరిస్తుంది. చట్టానికి న్యాయానికి అనే పాటలో ఎన్టీఆర్ హావభావాలు జనాన్ని థియేటర్లకు పరుగులు తీయించాయి. ఆ తర్వాత ఎంతో మంది నటులు నటరత్నను బ్లాక్ కోటులో అనుకరించడం విశేషం. ఈ సినిమా 32 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుంది. 6 కేంద్రాలలో రజతోత్సవం, 1 కేంద్రంలో 250 రోజులు ప్రదర్శితమైంది. ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా జస్టిస్ చౌదరి పేరుతోనే రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తెరకెక్కించారు. తమిళంలో శివాజీ గణేశన్ ప్రభుతో నీతిబతి పేరుతోనూ, మలయాళంలో ప్రేమ్ నజీర్ హీరోగా జస్టిస్ రాజా పేరుతోనూ రీమేక్ చేశారు. ఇదే తీరున ఏఎన్ఆర్ ద్విపాత్రాభినయంతో దాసరి నారాయణరావు జస్టిస్ చక్రవర్తి అనే చిత్రాన్ని రూపొందించి అక్కినేని బర్త్డే కానుకగా 1984 సెప్టెంబర్ 20న విడుదల చేశారు. ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఇక 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన 2 నెలలకే జస్టిస్ చౌదరి చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజున తిరుపతిలో తెలుగుదేశం తొలి మహానాడును నిర్వహించారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే జస్టిస్ చౌదరి కూడా ఘన విజయం సాధించింది. ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం విడుదలైన 42 రోజులకే ఎన్టీఆర్ సంచలన చిత్రం బొబ్బిలి పులి జనం ముందు నిలిచింది. ఆ సినిమా కలెక్షన్ల తుఫాన్ ముందు కూడా జస్టిస్ చౌదరి నిలిచింది. 1982 టాప్ గ్రాసర్స్ లో బొబ్బిలి పులి చిత్రం తరువాతి స్థానంలో జస్టిస్ చౌదరి చిత్రం నిలిచింది. ఈ 2 చిత్రాలు 250 రోజులకు పైగా ప్రదర్శితం కావడం మరింత విశేషం. జస్టిస్ చౌదరి చిత్రానికి పోటీగా కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమా విడుదలకు 13 రోజుల ముందు జంధ్యాల దర్శకత్వం వహించిన 4 స్తంభాలాట చిత్రం వచ్చింది. నరేష్, ప్రదీప్, పూర్ణిమ నటించిన ఈ చిత్రం కూడా హిట్ అయ్యింది. జస్టిస్ చౌదరి చిత్రం మే 28న విడుదల కాగా జూన్ 11న చిరంజీవి నటించిన శుభలేఖ సినిమా రిలీజ్ అయింది. ఆ మరుసటి రోజు అంటే జూన్ 12న శోభన్ బాబు నటించిన కోరుకున్న మొగుడు చిత్రం విడుదలయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ 1983లో 13 చిత్రాల్లో నటించారు. ఇందులో 4 చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. కానీ మిగిలిన 9 చిత్రాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా భారీ వసూళ్లు సాధించాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత 3వ అగ్ర కథానాయకుడిగా సూపర్ స్టార్ కృష్ణ శిఖరాగ్ర స్థాయికి ఎదిగారు. ఒక మాటలో చెప్పాలంటే
1983లో స్టార్ ఆఫ్ ది ఇయర్ ఆయనే. ఈ ఏడాదిలో ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో కిరాయి కోటిగాడు ఒకటి. నాయుడు గారబ్బాయి చిత్రంతో నిర్మాతగా మారిన సూపర్ స్టార్ కృష్ణ అభిమాని నందిగమ రామలింగేశ్వరరావు ఆయనతో నిర్మించిన రెండో చిత్రం కిరాయి కోటిగాడు. హీరో కృష్ణ అభిమానులను ఎంతో అలరించిన ఈ హోరమాస్ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకుడు. నటశేఖర కృష్ణతో ఆయనకదే తొలి చిత్రం. విజయవాడ రాజ్ ఎంఎం థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా ఇది రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాకు కోదండరామిరెడ్డిని దర్శకుడిగా ఎంపిక చేయడానికి ఒక కథ ఉంది. నాయుడు గారి అబ్బాయి చిత్ర నిర్మాణ సమయంలోనే రామలింగేశ్వరరావు పద్ధతులు, అంకిత భావం నచ్చి మరో సినిమా చేసుకోవడానికి డేట్స్ ఇచ్చారు కృష్ణ. ఆ సమయంలోనే న్యాయం కావాలి చిత్రం విడుదలైంది. రాజమండ్రిలో ఆ సినిమా చూసిన రామలింగేశ్వరరావు దర్శకుడు బాగా తీశాడు అని ఫీల్ అయి కోదండరామిరెడ్డితో సినిమా తీద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ విషయమే హీరో కృష్ణకు చెప్పారు. కోదండరామిరెడ్డి అంతవరకు దర్శకత్వం వహించిన 2 చిత్రాలు సంధ్య, న్యాయం కావాలి, ఈ 2 కూడా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. సంధ్య చిత్రం కోదండరామిరెడ్డికి తొలి చిత్రం. అందుకే కమర్షియల్ సినిమా ఆయన తీయగలడా లేదా అనే సందేహం కలిగి పెండింగ్లో పెట్టారు కృష్ణ. ఈ లోపల రామలింగేశ్వరరావు కథ రెడీ చేసి ఆ సినిమాకు కిరాయి పోటీగాడు అనే టైటిల్ అనుకుని కృష్ణకు చెప్పారు. ఆ సమయానికి కోదండరామిరెడ్డి రూపొందించిన కిరాయి రౌడీలు చిత్రం విడుదలై కమర్షియల్గా హిట్ అయింది. ఇక హీరో కృష్ణ మరేమీ ఆలోచించకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో కోటిగాడిగా రౌడీ పాత్ర పోషించారు కృష్ణ. కిరాయి తీసుకొని రౌడీజం చేసే పాత్ర అది. కృష్ణ వంటి పాపులర్ హీరోతో ఇటువంటి పాత్ర చేయించవచ్చా అనే సందేహం కథా చర్చల సమయంలో తలెత్తింది. అయితే ఇది మాస్ ఎంటర్టైనర్ గనక ఎవరు పట్టించుకోరని, పైగా అటువంటి వ్యక్తి మారాడని చూపిస్తున్నాం కనుక తప్పేమీ లేదని సమాధానం చెప్పుకొని కథ ఓకే చేశారు దర్శక నిర్మాతలు. శ్రీదేవిని హీరోయిన్గా ఎన్నుకొని 1982 జూలై 19న కిరాయి కోటిగాడు చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఆ రోజుల్లో నెలకు 10 రోజుల చొప్పున ఒక్కో సినిమాకు 3 నెలలు కేటాయించేవారు కృష్ణ. అందులో ఒక్కరోజు వేస్ట్ అయినా తిరిగి ఆయన డేట్స్ దొరకడం నిర్మాతలకు చాలా కష్టంగా ఉండేది. కిరాయి కోటిగాడు చిత్రానికి అలాగే జరిగింది. సిరిపురం మునగాడు చిత్రం షూటింగ్లో హీరో కృష్ణ గాయపడి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడంతో ఆయన మిగిలిన సినిమా షెడ్యూల్స్ దెబ్బతిన్నాయి. కిరాయి కోటిగాడులో కృష్ణ జయమాలినిపై చిత్రీకరించాల్సిన పాట మినహా మిగిలిన చిత్రం పూర్తయింది. కృష్ణ డేట్స్ సంపాదించి ఆ పాట చిత్రీకరించడానికి 6 నెలల సమయం పట్టింది. ఈ సినిమాలో టైటిల్స్ పరంగా ఒక ప్రయోగం చేశారు కోదండరామిరెడ్డి. హీరోయిన్ శ్రీదేవి పేరు మొదట వేసి మిగిలిన నటీనటుల పేర్లు వరుసగా వేశారు. టైటిల్స్ పూర్తయి హీరో కృష్ణ పాత్ర ఎంటర్ అయినప్పుడు ఆ ఫ్రేమ్ని ఫ్రీజ్ చేసి సూపర్ స్టార్ కృష్ణ అని వేశారు. అది చూసి ఆయన అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా థ్రిల్ అయ్యారు. ఇలా టైటిల్స్ వేయడం అనేది అదే ప్రథమం. 1983 మార్చి 17న విడుదలైన కిరాయి కోటిగాడు చిత్రం చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సినిమాలో నమస్తే సుస్వాగతం పాట బాగా పాపులర్ అయింది. 6 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శతదినోత్సవం చెన్నైలో జరిగింది. హిందీ నటుడు జితేంద్ర, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత డి రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జక్కయ్య ఆనాటి విజయోత్సవ సభకు అధ్యక్షత వహించారు.